హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే దొండకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి, పచ్చిమిరకాయలు శుభ్రంగా కడిగి తీసుకున్నాను 100 గ్రాములు. ఇవి పావు కేజీ దొండకాయలు ఇలా కట్ చేసుకున్నాను నేను. చూడండి, టమాటాలు పావు కేజీ తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి. బాండి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాను. ఇదిగోండి, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిరకాయలు చిరపటి ఉంటాయి కదా, అందుకని మూత పెట్టేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు. అవి కొంచెం పసుపు వేసుకోవాలి, కలర్ఫుల్ బాగుండిద్దని. కలుపుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే మగ్గిన తర్వాత ఇంకప్పుడు చూద్దాం. పసుపు మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చింతపండు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అందుకని కలుపుకొని మూత పెట్టేద్దాం, కొంచెంసేపు మగ్గనిద్దాం. చూడండి, దింపేసానండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. వాటర్ మొత్తం పోవాలండి. పోయిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4 చిన్నుల్లిపాయలు వేసుకున్నాను. నేను డబ్బులు లేదండి, అలాగే వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. కల్లుప్పు ముందే వేసానండి నేను. పసుపు వేసాను, ఉప్పు వేసుకునే పని లేదు. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. ఇలా పట్టుకోవాలి. ఇంకా మెత్తగా పేస్ట్గా అయితే బాగుండదు, టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం. ఇదిగోండి, గిన్నెలో తీసుకున్నాను. ఇంతేనండి, దొండకాయ, టమాటా, పచ్చిమిరకాయల చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండి చాలా బాగుండిద్ది. ఇందులో నేను తాలింపు వేయట్లేదండి. కావాలంటే మీరు తాలింపు పెట్టుకోవచ్చు. మేము ఇలానే తింటాం, బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్ది వేడి వేడి అన్నంలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.